కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ విధంగా బెదిరింపులు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద కూడా దాడులు దౌర్జన్యాలు బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చేయడాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. రీసెంట్గా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లును కూడా కూల్చేశారు. తర్వాత నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇల్లును కూడా ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ సర్వే అధికారులంతా కూడా వాళ్ళ ఇంటి జాగానంతా కూడా కొలతలు కూడా తీసుకుంటున్నారు. ఏదో అక్రమ జాగాలో అక్రమ ప్లేస్లో ఇల్లు కట్టుకున్నాడని చెప్పేసి ఇంకేదో ఒకటి క్రియేట్ చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇల్లును కూడా ధ్వంసం చేయడానికి సిద్ధమైపోయారు. గతంలో కూడా నెల్లూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇల్లుని ధ్వంసం చేశారు, అంటే కూల్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని ఇంకా అక్రమ కేసుల గురించి మనం 1, 2, 3 కింద కార్యకర్త నుంచి పైన మాజీ మంత్రుల వరకు అక్రమ కేసులో జైలు చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు అదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే. ఆ కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే వచ్చి పడింది. వాళ్ళంతా కూడా లబో దిబోం అని చెప్పేసి ఏడుస్తున్నారు. సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు అనేసి కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు, నిరసన చేపడుతున్నారు. అంత దౌర్భాగ్యంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో పరిపాలన. మళ్ళీ రీసెంట్గానే సింగనమల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇబ్బందులకు గురి చేస్తుంది, అక్రమంగా తమ మీద కేసులు పెట్టి ఇబ్బందులు కూడా గురి చేస్తుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్లస్ వాళ్ళ వైఫ్ తర్వాత పిల్లలు అందరిని తీసుకెళ్ళి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు కూర్చొని వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఆ వీడియోలో మీరు అందరూ కూడా చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రావణి వేధిస్తున్నారు, మా కుటుంబాన్ని రక్షించండి అని చెప్పేసి ఆ కార్యకర్త లబో దిబోం అని చెప్పేసి బాధపడుతున్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయం ముందు కూర్చొని ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాడు. మీరందరూ కూడా వీడియో చూడొచ్చు. ఎక్కడంటే అనంతపురం జిల్లా సింగనమల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వేధింపుల నుంచే తమ కుటుంబాన్ని రక్షించాలని నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కణంపల్లికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రసాద్ నిన్న అంటే గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భార్య పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు. సేవ్ లోకేష్ అన్న అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న దృశ్యాలు ఇప్పుడు ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. స్థానిక అంశాలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రసాద్ ఇప్పటికే ఎమ్మెల్యే బండారు శ్రావణితో విభేదించారంట. ఆమె తీరు మీద పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంట. ఎమ్మెల్యేను ధిక్కరించినందుకు గాను అతడి మీద పోలీస్ కేసు కూడా నమోదు చేయించిందంట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ మరోమారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదే మన ఈనాడు కరపత్రికలో వచ్చినటువంటి వార్త. వాళ్ళు రాశారు వాళ్ళ కార్యకర్తలనే వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేసి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ నాయుడు గారిని. ఎందుకంటే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం, దాన్ని వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అధినాయకులే చేస్తున్నప్పుడు మనకేముంది అని చెప్పేసి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని వీళ్ళు వాళ్ళ కార్యకర్తల మీదే అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని బాగా ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూడాలి.